నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టద్దు తులసి. అనుకున్న ప్లాన్ రివర్స్ అయిపోయింది. లక్ష్మీదేవి వచ్చినట్టే వచ్చి యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ నిఖిల్ కాడు రావడం ఒక్క 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈ పాటికి తులసిని వాడి చేతుల్లో పెట్టేవాణ్ణి. చేతి నిండా డబ్బులతో బయటకు వచ్చేవాణ్ణి. బ్యాడ్ లక్. ఇది నిజంగా బ్యాడ్ లక్. ఈవిడికి గంటలో ఫోన్ తెచ్చిస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పాను. ఇప్పుడేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్దాంలే. హలో హలో, గంట అయింది. అవును మేడం. గంటలో నాకు ఆ ఫోన్ తెచ్చిస్తానని మాటిచ్చావు. అవును మేడం, చెప్పాను. నీకు ఎంత కావాలో చెప్పు, ఎక్కడికి రావాలో చెప్పు. అమౌంట్ తీసుకొచ్చి నీకిచ్చి ఫోన్ తీసుకెళ్తాను. అంటే మేడం ఆ ఫోన్కి ఏమైంది? ఫోను మిస్ అయింది మేడం. మిస్ అయిందా? అవును మేడం, జస్ట్ మిస్. చేతికి చిక్కినట్టు చిక్కి చేజారిపోయింది. సారీ మేడం. ఏంటి సారీ? నీకు కావాల్సినంత డబ్బిస్తానన్నా కూడా తన దగ్గర నుంచి ఫోన్ తీసుకురాలేకపోయా. అసలు నీ వల్ల అవుతుందా కాదా? అవుతుంది మేడం, నా వల్లే అవుతుంది. నా వల్ల మాత్రమే అవుతుంది. ఇప్పుడు మిస్ అయింది కదా అని ప్రతిసారి మిస్ అవుతుందని అనుకోవద్దు మేడం. వీలైనంత తొందరలో ఆ ఫోన్ తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. నన్ను నమ్మండి మేడం. ఓకే, ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు. అలాగే మేడం, ఉంటాను. నా కోసం అఖిల్ బాబు ఇంట్లో నుంచి వచ్చేశారు. యువరాజులా సకల రాజభోగాలతో పెరిగిన తను ఇక్కడికి వచ్చాక చాలా కష్టపడుతున్నారు. నన్ను పోషించడం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. అన్ని గంటలు బైక్ డ్రైవ్ చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అలవాటు లేని పని చేయడం వలన ఒళ్ళు హూనం చేసుకుంటున్నారు. అంత కష్టపడి అఖిల్ బాబు సంపాదించిన ఆ డబ్బుని చూస్తుంటే నాకు చాలా బాధేస్తోంది. నా కోసమే కదా అఖిల్ బాబు అంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది. నాకు చేతనైనంత నేను కూడా సంపాదించి అఖిల్ బాబు కష్టాన్ని కొంచెమైనా తగ్గించి తను కొంచెమైనా సుఖపడేలా చేయాలనుకుని పిల్లలకి సంగీత పాఠాలు నేర్పించడం మొదలుపెట్టాను. ఎంతమందికి నేర్పించి ఎంత సంపాదించినా అఖిల్ బాబు బైక్ రైడింగ్కి వెళ్ళడం మాత్రం తప్పడం లేదు. అందుకే ఏదన్నా వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చింది. నీ దయ వల్ల వ్యాపారం చేయడానికి మాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆచరణలోకి వచ్చింది. మాతో భాగస్వాములుగా కలవడానికి యాప్ డెవలపర్స్ ఒప్పుకున్నారు. మా వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా వర్ధిల్లేలాగా అఖిల్ బాబుకి పూర్వ వైభవం వచ్చేలాగా ఆశీర్వదించు కన్నయ్య.
వస్తుంది. మనకి పూర్వ వైభవం తప్పకుండా వస్తుంది. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? కన్నయ్య, నీ దయ వల్ల మాకు కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఈ వ్యాపారం మొదలుపెట్టాము. మేము అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఈ వ్యాపారం విజయవంతమయ్యేలా ఆశీర్వదించు కన్నయ్య. కన్నయ్య, నీ భక్తురాలు నన్ను నమ్మి నాతో పాటు ఇంట్లో నుంచి వచ్చేసింది. తనకి ఏ ఇబ్బంది లేకుండా తనని సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి నా సంపాదన సరిపోదు. అందుకే ఈ వ్యాపారం పెడుతున్నాను. నీ భక్తురాలు ఆలోచనతోనే ఈ వ్యాపారం మొదలు పెడుతున్నాను. ఇది విజయవంతమయ్యేలాగా ఆశీర్వదించు కన్నయ్య. దండాలు పెట్టింది చాలు. పూజ పూర్తి చేసి స్వీట్లు పెట్టండి. అంటే పూజ పూర్తి చేసిన తర్వాత నోరు తీపి చేయాలి అంటారు కదా, లేకపోతే దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే వదినా. సార్, ఇక మీ కంపెనీకి సంబంధించిన లోగోని ఆవిష్కరించండి. ఆ పని చేయాల్సింది నేను కాదు, మా మిస్సెస్. నేనా? అవును. ఈ ఆలోచన నీదే కాబట్టి నీ చేత్తోనే మన కంపెనీ లోగోని ఆవిష్కరించాలి. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్గా చెప్పారు. ఇంతకీ మీ కంపెనీ పేరేంటి బ్రదర్? ఏంటి మేడం మీరు అనేది? కంపెనీ పేరు మార్చేస్తారా? అవును, నా దగ్గర పవర్ ఆఫ్ అటార్నీ ఉంది. దాంతో A1 మసాలా కంపెనీ పేరుని ఐశ్వర్య మసాలా కంపెనీ పేరుగా మార్చేస్తాను. దానికి నేనే ఓనర్ నవుతాను. చెప్పండి బ్రదర్, మీ కంపెనీ పేరేంటి? సినిమా చూడబోయే ముందు టీజర్ చూడడం ఎందుకు బ్రదర్? తులసి, ఆ బటన్ ప్రెస్ చేసి లోగో ఆవిష్కరించు. అలాగేనండి. ఏంటి బ్రదర్, మీ లోగోలో 4 ఏళ్ళు ఉన్నాయేంటి? మీ పేరు నిఖిల్, మీ మిస్సెస్ పేరు తులసి. అప్పుడు మీ లోగో ఎన్టీ అని గాని టీఎన్ అని గాని ఉండాలి కదా, కానీ 4 ఏళ్ళు ఉన్నాయేంటి? నాలుగు ఏళ్ళు ఎందుకు పెట్టారంటే A ఫర్ ఆనంద వర్మ, A ఫర్ అశోక్, A ఫర్ అరుణ్, A ఫర్ అఖిల్. ఆ నలుగురి పేర్లు కలిసొచ్చేలాగా అలా డిజైన్ చేయించారు పాపం. ఆనంద్, అశోక్, అరుణ్, అఖిల్. ఆ నలుగురు ఎవరు? వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళు లేకపోతే నేను లేను. అందుకే ఆ నలుగురు పేరు కలిసి వచ్చేలాగా లోగో ఇలా డిజైన్ చేయించారు. వీలైనంత తొందరగా A1 మసాలా కంపెనీతో పాటు ఆ వసంత మసాలా కంపెనీని కూడా
ఐశ్వర్య మసాలా కంపెనీగా మార్చేయాలి. ఆ ఏర్పాట్లు చూడు. అలాగే మేడం. హ, ఇంకొక ముఖ్యమైన విషయం. చెప్పండి మేడం. మన ఫ్యాక్టరీలో రత్తమ్మ లాంటి వాళ్ళు చాలా మంది శ్యామకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరు తన మనుషులో మనకి పూర్తిగా తెలీదు కాబట్టి వర్కర్స్ అందరినీ ఉద్యోగంలో నుంచి తీసేయాలి. ఐశ్వర్య మసాలా కంపెనీ పేరుతో కొత్త కంపెనీ పెడుతున్నాం కాబట్టి అందరినీ కొత్త వర్కర్స్ని, మనకి అనుకూలమైన వర్కర్స్ని అపాయింట్ చేసుకోవాలి. ఓకే? ఓకే మేడం. మీ కంపెనీ గురించి వింటుంటే చాలా ఆనందంగా ఉంది బాబు. నోరు తీపి చేస్తే ఇంకా బాగుంటుంది. ముందు మీరిద్దరూ ఒకరికొకరు స్వీట్ తినిపించుకోండి సార్. నేను ఇస్తా, లేట్ ఇవ్వమ్మా. ఇదిగోరా తమ్ముడు. తీసుకో బాబు. అదిగో స్వీట్లు బయట ఉంటే పాడైపోతాయమ్మా, నేను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడతానే. అమ్మయ్య, ఈ పూటకి స్వీట్లు తింటే చాలు, అన్నం వండుకోక్కర్లేదు. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నోరు తెరవండి సార్, టాబ్లెట్ వేయాలి. చెప్పేది మీకే సార్, నోరు తెరవండి. తెరవండి సార్ నోరు. ఏ సిస్టర్, ఏం చేస్తున్నావు? సార్ టాబ్లెట్ వేసుకోవడానికి నోరు తెరవట్లేదు మేడం. తెరవకపోతే అంత బలవంతం చేస్తావా? నాకివ్వు టాబ్లెట్, నేనేస్తాను. ఏంటి అలా చూస్తావు? ఆ టాబ్లెట్ ఇవ్వు. ఇటివ్వు ఆ టాబ్లెట్. ఇదేంటి టాబ్లెట్ ఈ కలర్లో ఉంది? డాక్టర్ గారు రాసింది ఈ టాబ్లెట్ కాదు కదా? చెప్పు, డాక్టర్ గారు రాసింది ఈ టాబ్లెట్ కాదు కదా? అది వేరే కలర్లో ఉంటుంది కదా? అంటే అది నసుగుతావేంటి? చెప్పు. నువ్వు రోజు వేరే టాబ్లెట్ ఇస్తున్నావు కదా, మరి ఇది డాక్టర్ గారు రాసిన టాబ్లెట్ కాదు కదా? అంటే ఆయనకి నువ్వు వేరే టాబ్లెట్ ఇస్తున్నావా? అందుకేనా ఆయన తొందరగా కోలుకోవట్లేదు? చెప్పు. అలా అడిగితే సమాధానం చెప్పదత్తయ్యా. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటావని నిన్ను నమ్మి నీ మీద వదిలేస్తే నీ ఇష్టం వచ్చిన టాబ్లెట్ ఇస్తున్నావా? అంటే మేడం అది వద్దు, చెప్పొద్దు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 1,00,000 అబద్ధాలు చెప్తారు నీలాంటి వాళ్ళు. అసలు నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు.
వెళ్ళిపో. మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అవుట్. గెట్ అవుట్. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. ఈ నర్సుల చేసిన విషయం డాక్టర్ గారికి చెప్పి ఈసారి మంచి నర్సుని పంపించమని చెప్దాం. అవసరం లేదు. అవసరం లేదా? అవును, ఇంకా మనకి ఏ నర్సు అవసరం లేదు. ఈ రోజు నుంచి నేనే ఆయన మందుల సంగతి దగ్గరుండి చూసుకుంటాను. ఆ డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని నేనే మెడికల్ షాప్కి వెళ్ళి నేనే ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి టైంకి నేనే వేస్తాను. అప్పుడే నాకు ధైర్యంగా ఉంటుంది. క్షమించండి. ఎలాగోలా ఆ ఫోన్ కొట్టేస్తే గానీ డబ్బులు నా చేతుల్లో పడవు. ఇదే మంచి ఛాన్స్. ఎంత అయింది? 190 రూపాయలమ్మా. చిల్లర 10 రూపాయలు లేదమ్మా. పర్లేదన్నా, ఉంచుకో. ఆ. అమ్మయ్యా, దేవుడు కరుణించాడు. ఫోన్ నా చేతికి చిక్కించాడు. మనం ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్దాం అక్క. అరే అది తులసి అత్త ఫోన్ లా ఉందేంటి? లాగుండడం ఏంటక్క, అది తులసత్త ఫోనే. మరి ఆ ఫోన్ బ్రహ్మాజీ మావ దగ్గర ఎందుకుంది? అడుగుదాం పదా. మామా మామా, అది తులసత్త ఫోన్ కదా, నీ దగ్గర ఎందుకుంది? అవునా, ఇది తులసత్త ఫోనా? అవును, నువ్వెందుకు తీసుకున్నావు అది? నేను తీసుకోలేదు నాన్న, ఇక్కడ దొరికింది నాకు. ఎవరి ఫోనో తెలుసుకుందామని చూస్తున్నాను. ఇప్పుడు తెలిసింది కదా అది తులసి అత్త ఫోన్ అని. ఇటివ్వు, మేము ఇచ్చొస్తాం. పదా. కరెక్ట్ టైంకి వచ్చి అడ్డం పడ్డారు. ఈ పిల్లల్ని ఎవరు కనిపెట్టారో కానీ ఎవరో కనిపెట్టడం ఏంటి, మా అక్కే కనిపెట్టింది. చ మామా మామా, అత్తెక్కడా? మార్కెట్కి వెళ్ళింది. ఓ సరే పద. పద. ఏయ్, అత్త, ఫోన్ ఇవ్వవా? నా ఫోన్ ఎక్కడో మిస్ అయినట్టుంది. ఎక్కడ పెట్టాను? అత్త, మా దగ్గర ఉంది. ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? బయట పడిపోయిందంట అత్త. మా బ్రహ్మాజీ మావకి దొరికింది.
థ్యాంక్ యూ. యు మోస్ట్ వెల్కమ్. పోయి నీ ఫోన్ తెచ్చిచ్చాడు కదా, బ్రహ్మాజీ గారికి థ్యాంక్స్ చెప్పొస్తాను. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బ్రదర్? ఈ మాత్రం హెల్ప్ చేస్తేనే థ్యాంక్స్ చెప్పేస్తారా? మనం అగ్రిమెంట్ చేయడానికి వెళ్ళిన ఎండి పెద్ద ఫ్రాడ్ గాడంట. వాడు ఛానల్ పెట్టి అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఆ అమ్మాయిల్ని వేరే దేశానికి అమ్మేస్తున్నాడట.